ఈశ్వర్, లత రూమ్లోకి వెళ్ళేసరికి భుజంగరావు కళ్ళలో అగ్నిని కురిపిస్తూ బెడ్ మీద పడుకొని కనిపిస్తుంటాడు. ఏవండి అని లత, నాన్న అంటూ ఈశ్వర్ దగ్గరికి వెళ్తారు. భుజంగరావు కొడుకు భార్య వైపు కోపంగా చూస్తూ లేచి కూర్చుంటాడు. నేను మీ కొడుకుని నాన్న, గుర్తున్నానా? అమ్మ గుర్తుందా అని అడుగుతాడు ఈశ్వర్ కుతూహలంగా. మాట్లాడవద్దని భుజంగరావు చెయ్యి అడ్డుపెట్టి, నాకు అన్నీ గుర్తున్నాయి అని గంభీరమైన స్వరంతో అంటాడు. అది విని భార్య కొడుకు సంతోషపడుతుంటారు. ఏ ఆస్తుల కోసం ప్రాకులాడానో ఆ ఆస్తులు దక్కకపోగా ఇన్నేళ్ళు చీకటి గదిలో కాలాన్ని గడిపేయాల్సి వచ్చింది. ఇక మీదట అలా జరగటానికి వీల్లేదు. ఎలాగైనా అశ్వత్థామ ఆస్తులు చేజక్కించుకోవాలి అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో అంటాడు భుజంగరావు. కథలోకి మళ్ళీ విలన్ వచ్చాడు కదా! ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి అనేది రాబోయే వీడియోస్లో చూడండి. ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.